ఈ మనం ఎవరు పడితే వాళ్ళకి మన ఆధార్ కార్డులు, మనకు సంబంధించినటువంటి కాగితాలు ఇచ్చేస్తే, దాన్ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తారనడానికి సాక్ష్యమే ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి ఉదంతాలు. ఎవరో పునుగులేసుకుని అతనికి 50,00,00,000 కట్టమనొచ్చింది జీఎస్టీ. లేకపోతే గనక టీలు అమ్ముకుని అతనికి 100,00,00,000 కట్టమనొచ్చింది. వీటిట్లల్లో వాళ్ళు కట్టట్లేదు, వాళ్ళు చేయట్లేదు. కానీ మనం ఈ దాన్నేమంటారు, జిరాక్స్ తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి మన చేతికిచ్చి పాడైందంటూ 2 పక్కన పడేస్తారు. మనం పట్టించుకోం. వాళ్ళక్కడ 2 కాపీలు పక్కన పెడుతున్నారు. అట్లాగే వేరే వాళ్ళు ఏదైనా ఈ బ్యాంక్ లోన్స్ గురించిన వీటికి వచ్చినప్పుడు మనం ఈ కాగితాలు ఇచ్చేస్తాం. తర్వాత వద్దులేండి అంటాం, లేదా తీసుకుంటాం. ఈ కాగితాలు జిరాక్స్‌లు ఆళ్ళ దగ్గర ఉండిపోతాయి. వాటిని వినియోగించి కొంతమంది ఈ తప్పులు చేస్తున్నారు. వ్యాపారాలు ఈళ్ళ పేరు మీద నడుపుతున్నారు. నడిపేసేసి వాళ్ళు జీఎస్టీ ఎగ్గొడితే అసలు ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఈ వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటిది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. అసలు సూత్రధారులైతే దొరకట్లేదు. లేటెస్ట్‌గా సికింద్రాబాద్‌కి చెందిన వ్యాపారి దగ్గర నుంచి కోట్ల మేర పన్ను ఎగేశారంటూ ఓ ట్రేడింగ్ కంపెనీ ఏపీ, మహారాష్ట్రలోని వ్యాపారులకు ముడి ఇనుము సరఫరా చేసిన లెక్కల్లో అతని పేరు రావడం, అట్లాగే ఓ టీ కొట్టు నిర్వాహకుడు, ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారులు, బ్యాంకు రుణాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందించేందుకు సహకరిస్తామంటూ తీసుకుంటున్నటువంటి ఆధార్, పాన్, ఓటర్ ఐడీల ద్వారా చేశారన్నటువంటి విషయం బయటపడింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఇప్పుడు ప్రజలకుంది తమ యొక్క ఐడెంటిటీల విషయంలో.